రెండవది వచ్చేటప్పటికి ఈ ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఒకటి బాగా పనిచేసింది. దానికి తోడు నరేంద్ర మోడీని తక్కువ ప్రచారం చేయించడం ఒకటి. ఇవన్నిటికీ తోడు శరద్ పవార్, ఇటు పక్కన మన ఇతను ఉద్ధవ్ థాకరే, వీళ్ళిద్దరూ పార్టీలో చేసిన తప్పేంటంటే సీనియర్ లీడర్లని వీళ్ళు అంటే ఓ రకంగా చెప్పాలంటే పుత్ర ప్రేమలు పుత్రికా ప్రేమలు నాశనం చేసింది. తమ వారసుల చేతులకి పార్టీలు అప్పచెప్పాలనుకున్నారు. ఉద్ధవ్ థాకరే గాని శరద్ పవార్ గాని. అటు పక్కనేమో సుప్రియా సూలేకి అప్పచెప్పాలనుకున్నాడు అతను వచ్చేటప్పటికి ఆదిత్య థాకరేకి అప్పచెప్పాలనుకున్నాడు. ఈ వారసత్వాలు అసలు బాలాసాహెబ్ థాకరే వారసత్వానికే ఉద్ధవ్ థాకరేని నమ్మాల జనం. దానికి సాక్ష్యం అతను 144 సీట్లు పోటీ చేస్తే 57 అతను పనికిరాడు అనుకున్నారు. అదే సందర్భంలో శరద్ పవార్కి కూతురు పెట్టేటప్పటికి ఆవిడ పార్టీని నాశనం చేసే క్యారెక్టర్, అంటే ఆ అహంకారపూరిత ధోరణి తప్పించి కలుపుకెళ్లే ధోరణి లేదు. ఈ ఇద్దరిది యాటిట్యూడ్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అవతలకి వెళ్ళిపోవడానికి కారణమే వాళ్ళు ఇటు షిండే గ్రూప్లోకి శివసేన రావడం, అటు పక్కన అజిత్ పవార్ గ్రూప్లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. నేనైతే అక్కడ మన పార్లమెంట్ ఎన్నికలను చూసిన తర్వాత అనుకున్నది వాళ్ళని చీల్చడం నచ్చలేదు అక్కడ ప్రజలకి అనేది. అయితే ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కొడుకు కూతురు పట్ల చూపిస్తూ ప్రేమ ప్రవర్తించినటువంటి